ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. ఇవాళ మన సెషన్లో రీసెంట్గా కంప్లీట్ అయిపోయినటువంటి సెకండ్ ఎడిషన్ ఆఫ్ కళా ఉత్సవ్ 2025 దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కళా ఉత్సవ్ మేలో జరిగింది. ఆ కళా ఉత్సవ్ వచ్చేసి ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ అనమాట. అంటే రాష్ట్రపతి భవన్లో ఆర్టిస్టులు అక్కడికి వచ్చి వాళ్ళ కళని ప్రదర్శించి వెళ్తారు. దానినే ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. అయితే దాంట్లో ఫస్ట్ ఎడిషన్లో వచ్చేసి మనకి మధుబని ఆర్టిస్టులు ఫ్రమ్ బీహార్, అదేవిధంగా గోంద్ ఆర్టిస్టులు ఫ్రమ్ మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ట్ని డిస్ప్లే చేసి వెళ్ళారు. ఇప్పుడు సెకండ్ ఎడిషన్లో త్రీ ఇంపార్టెంట్ ఆర్టిస్టులు ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ వాళ్ళు వచ్చేసి సొహరాయ్ ఆర్టిస్ట్, అదేవిధంగా పటచిత్ర ఆర్టిస్టులు, ఇంకా పటువా ఆర్టిస్ట్. వీళ్ళు డిఫరెంట్ పార్ట్స్ నుంచి రాష్ట్రపతి భవన్కి వచ్చి ప్రెసిడెంట్ గారికి వాళ్ళ కళని ప్రదర్శించి వెళ్ళారు. అది 10 రోజుల పాటు జరిగింది. జూలై 14 నుంచి జూలై 24 వరకు రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఈ సొహరాయ్ ఆర్ట్ ఏంటి, పటచిత్ర ఏంటి, పటువా ఏంటి, దాని గురించి అట్ ఏ గ్లాన్స్ మనం చూద్దాము. సొహరాయ్ ఆర్ట్ అనేది దట్ ఈస్ మురల్ ఆర్ట్. ఇది ఎక్కడ పాపులర్, ఏ స్టేట్లో ఆరిజిన్ అయింది అని అంటే జార్ఖండ్లో ట్రైబ్స్ దీన్ని పర్ఫామ్ చేస్తారు. అంటే ఇవన్నీ పెయింటింగ్సే, నథింగ్ బట్. మురల్ ఆర్ట్ అంటే ఏంటి? మురల్ అంటే డైరెక్ట్ వాల్ అని అర్థం. డైరెక్ట్గా వాల్ మీద, సీలింగ్ మీద, గోడ మీద వేసేటువంటి పెయింటింగ్స్, దోస్ ఆర్ మురల్ పెయింటింగ్స్. ఇది విమెన్ వాళ్ళ చేతితో, అదేవిధంగా బ్రష్ లాంటి వాటితో న్యాచురల్ కలర్స్ని యూజ్ చేసి పెయింట్ చేస్తారు. దట్ ఈజ్ సొహరాయ్ పెయింటింగ్స్. అంటే క్యాటిల్ ఫెయిర్స్ జరిగేటప్పుడు, సొహరాయ్ ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తారు జార్ఖండ్లో. అప్పుడు క్యాటిల్ ఫెయిర్స్ అప్పుడు, హార్వెస్ట్ సీజన్ అప్పుడు దీన్ని సెలబ్రేట్ చేస్తారు. దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది, 2020 సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్ పటువా పెయింటింగ్ వచ్చేసి, పటువా అంటే లిటరల్ మీనింగ్ సింగర్ అని అర్థం. ఇవి స్క్రోల్ పెయింటింగ్స్ అనమాట. స్క్రోల్ పెయింటింగ్స్ అన్నవి అన్రోల్ చేస్తూ ఉంటే దాని గురించి స్టోరీ వెనకాల నుంచి నెరేట్ చేస్తూ ఉంటారు. అవి స్క్రోల్ పెయింటింగ్స్. పటువా అంటే ఏంటి అని అంటే, పటం అంటే ఒక క్లాత్ మీద కానీ, ఒక పటచిత్రం మీద కానీ ఆ పెయింటింగ్స్ని డ్రా చేసి స్టోరీ వెనకాల నుంచి చెప్తూ ఉంటారు. దోస్ ఆర్ స్క్రోల్ పెయింటింగ్స్. పటువా వెస్ట్ బెంగాల్లో ఇది చాలా పాపులర్, ఆరిజిన్ అయింది అక్కడే. దీనికి జిఐ ట్యాగ్ వచ్చేసి 2018 సంవత్సరంలో వచ్చింది. దీని విశిష్టత ఏంటి అని అంటే, మ్యాక్సిమం ముస్లిమ్స్ ఉంటారు. కాకపోతే దీని బ్యాక్ డ్రాప్ వచ్చేసి మొత్తం మైథలాజికల్ స్టోరీస్, రామాయణ మహాభారత దాని గురించి స్టోరీస్ ఉంటాయి. ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ తయారీలో చాలా హెల్ప్ చేస్తారు. ఇంకొకటి పటచిత్ర పెయింటింగ్స్ వచ్చేసి ఒడిశాలో ఆరిజిన్ అయింది, వెస్ట్ బెంగాల్లో కూడా పాపులరే. అండ్ దీంట్లో వచ్చేసి పూరి జగన్నాథ్ స్టోరీస్, ఆ స్టోరీస్ గురించి ఎక్కువగా దీంట్లో ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ స్క్రోల్ పెయింటింగ్సే, మైథలాజికల్ డీటెయిల్స్. దీనికి ఒడిశా పటచిత్ర పెయింటింగ్స్కి 2008లో జిఐ ట్యాగ్ వచ్చింది. వెస్ట్ బెంగాల్ పటచిత్ర పెయింటింగ్ వచ్చేసి 2018లో వచ్చింది. ఇది క్లాత్ బేస్డ్ స్క్రోల్ పెయింటింగ్స్. ఇవి ఈ ముగ్గురు ఆర్టిస్టులు డిఫరెంట్ రీజియన్స్ నుంచి వచ్చి ఈ కళా ఉత్సవ్ సెకండ్ ఎడిషన్ కళా ఉత్సవ్లో ప్రజెంట్ చేశారు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.